ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎన్నో విధంగా ఆలయం యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేసి గెలిచిన వీలయ్య గారికి మంత్రి పదవి ఇస్తే ఆలయం నిర్వహణ అభివృద్ధి పదంలో ముందు నడుస్తుంది. కార్యకర్త మనోభావము ప్రజల మనోభావంగా మేము భావిస్తున్నాము. దయచేసి మంత్రి పదవి ఇచ్చి ఆలయం లేకపోతే అభివృద్ధి తోడ్పడి ఇచ్చేయండి. సరిపోదా? ఆలేరు మండలం కొలవనపాక గ్రామం. నా పేరు మలగ సత్య. మన బీర్ల ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. బీసీ బిడ్డ కాబట్టి ఇంకా మన ఆలయం నియోజకవర్గం చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈయనకొక్కరికి ఇస్తే మన బీసీ బిడ్డ కాబట్టి మళ్ళీ అది ఒకటి గొల్ల కుర్మాకు సంబంధించిన బాపది కాబట్టి అది ఇస్తే ఇంకా అది ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఐలన్నకు కంపల్సరీ ఇవ్వాలని నేను కోరుతున్నాను. సరే, మంచి చుట్టూ ఎలక్షన్ల విచాకాంక్షలు కూడా బీర్ల ఐలయ్య గారి నాయకత్వంలో ఇంతవరకు కూడా ఆ పదవి రాకముందు కూడా ప్రజాసేవ చేసిన నాయకుడు అంటే భారతదేశంలో బీర్ల ఐలయ్య. రెండోది ఎమ్మెల్యే గెలిచిండు, అందరినీ అభిమానంతో పిలుచుకుంటూ పార్టీకి డెవలప్ చేస్తున్నాడు. ఆయనే ప్రజలకు దేవుడు లాంటి వాడు. ఎందుకంటే ఎవరైనా చనిపోయినా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఆదుకునే నాయకుడు అంటే చరిత్రలో కూడా నెంబర్ 1 నాయకుడు అంటే ఆలయం కాన్స్టిట్యూన్సీ వల్ల ఆయన ఒక ఎమ్మెల్యే గెలవడం ప్రజలకు ఆనందదాయకం. రెండోది ఆపద వచ్చిందంటే వద్దన్నా కావాలన్నా ప్రజల గురించి వచ్చి ఆడ ఆడుతున్నాడు. పనులు కూడా మంచి పనులు చేస్తున్నాడు. ఆయన మంచి పేరున్నది. ఆయనను మనము కంటిలో రెప్పలుగా కాపాడుతున్న శక్తి జనాలకు కూడా ఉన్నది. ఆయన రేపు కూడా ఇంకా ఏం చేయాలన్నా కూడా ఆయన వల్లనే. ఎందుకంటే ఇన్నేళ్ల చరిత్రలో ఎంతో మంది నిలబెట్టారు నాయకులు, కానీ ఆయన లాంటి నాయకుడు, ఆయన లాంటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు నేను చూడలేదు. నేను 40 సంవత్సరాలు రోడ్డు నుంచి రాజకీయం చేస్తున్నా. అందరి ఎమ్మెల్యేలను చూసుకుంటూ వచ్చినా కానీ మన ఐలయ్య గారి చేసిన సేవ, ఆయన చేసే మంచి పనులు పదవి రాకముందు చేసిందంటేనే గొప్పోడు. అంతకంటే మించినోడు ఎవరు లేరు. కాబట్టి ఆయనకు ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయన మంచిగా శుద్ధ ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ప్రజలలో కూడా ఉంది. గెలిపించుకోవడానికి కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మంచి పేరున్నది కాబట్టి ఆయన దేవుడు లాంటి వాడు. ఆయన కాపాడుకునే శక్తి ప్రజలకు ఉంది. ప్రజలను కాపాడే శక్తి ఆయనకు కూడా ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. కోటొక్కలకు ఉన్న కొనుపాకలు కూడా ఏదేమన్నా కానీ పనులు చేపించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు అభిమానంతో ప్రేమతో చూసుకునే ఆలోచన పరుడు ఆయనే. ఇంకా 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ గెలిపించుకునే అవకాశాలు ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలకు మంచి చెడు ఏం చేయాలనేది ఆయనకు ఉంది. ఎందుకంటే పదవి రాకముందే చేసింది కాబట్టి పదవి వచ్చినాక కూడా అన్ని విధాల ఎవరికి లొంగకుండా మంచిగా చెడ్డ పనులు చేస్తుంది. కాబట్టి ఆయనకున్న ఆలోచన ప్రకారంగా ఇంకా 20 ఏళ్ళు కానీ ఇంకా 30 ఏళ్ళు కానీ జనాలు మనసులో మెచ్చిపోతున్నాడు. కాబట్టి దాన్ని కాపాడుకునే శక్తి ఆయనకుండాలే. రెండోది కాపాడుకునే శక్తి జనాలకు. నా పేరు రాజా సోమిరెడ్డి, కొలన్పాక. మరి మా ఎమ్మెల్యే గారికి విప్ ఇచ్చిర్రు. అయినా కూడా మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం మన స్టేట్లోనే లక్ష్మీనరసింహస్వామి పెద్ద టెంపుల్, మరి అటువంటి టెంపుల్ను డెవలప్ చేసిన దాంట్లో ఐలన్న పాత్ర ఎంతో ఉంది. అదే కాకుండా ఇప్పుడు జలయజ్ఞంతో నీటిని తీసుకొచ్చి అన్ని చెర్లు నింపడము, తర్వాత మొత్తం వాగు వారిచ్చే పరిస్థితిలో, ఇప్పుడు కరువు ఉన్న పరిస్థితిలో కూడా వాగును వారిచ్చి ఒక జలయజ్ఞం కార్యక్రమాన్ని తీసుకొని మంత్రులను తీసుకొచ్చి కూడా ఇక్కడ వర్క్ చేయించినటువంటి ఘనత ఐలన్నకుంది. మరి ఎన్నో మీటింగ్లలో కానీ ఎన్నో ఇదే అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా చిన్న స్థాయి నుండి కింది స్థాయి నుంచి కూడా అందరినీ ఆలోచించేటువంటి గుణం ఉంది. అతను మరి ఎమ్మెల్యే కాకముందు కూడా కరోనా పరిస్థితులలో కూడా ఎంతో మందికి ఆదుకొని వాళ్లకు మెడిసిన్ కానీ బియ్యం కానీ అటువంటి అన్ని ఇచ్చి సామాన్యమైనటువంటి చిన్న చిన్న గ్రామాలలో నుంచి కూడా అందరికీ చేతనిచ్చి మరి ఎంతో ముందుకు తీసుకుపోయినటువంటి ఐలన్నకు ఖచ్చితంగా యువకుడు, శ్రేయోభిలాషి, మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఐలన్నకు ఎంపీ గారు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి మరి మంత్రి పదవి ఇప్పించాలని చెప్పి
మా ప్రాంతం నుంచి ఇంకా మా ప్రాంతాన్ని వెనుకబడినటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మంత్రి పదవి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాము. మా ప్రజల పక్షాన మేము రేవంత్ రెడ్డి గారికి కానీ మంత్రిమండలి కానీ అందరికీ ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. బీర్లాయిలకు ఎమ్మటే మంత్రి పదవి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్లో ఈయన మంత్రి పదవి వరించాలి. ఇక్కడ ఆలేరు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం. ఆయన ప్రజలకు ఎంతో సేవ చేసిండు. కరోనా కాలంలో కూడా ఇక్కడ మినిస్టర్ల చొరవతో మొన్ననే 100 చెరువులు గొలుసుకట్టు చెరువులు నింపించిండు. మిషన్ భగీరథగా ఇక్కడ 16 కిలోమీటర్ పైప్ లైన్ వేయించి గతంలో ప్రభుత్వం నల్లాలున్నా నీళ్లు రాలేని పరిస్థితి. ఇప్పుడు అది కూడా చేపట్టిండు. ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి. ఏది అయినా మంత్రి పదవి ఇస్తే అది ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఆ మంత్రి పదవితోని ఆలేరు ముందుకు పోతాయని మేము ఆకాంక్షిస్తున్నాము. ఆయన ఒక బీసీ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీని మేము ప్రాధాన్యపడుతున్నాం. బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జ సాంబయ్య.